అన్న ఈరోజు కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో అపోజిషన్లో నాయకులు మారుతున్నారు కానీ నా విజయాన్ని ఎవరు ఆపలేకపోతా ఉన్నారు, నాకు డిపాజిట్లు రానివ్వనని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నారని చెప్పి ఆయన భాషతో ఆయన విమర్శలు చేసిన తీరు ఈరోజే దాన్ని ఎట్లా చూస్తారు? ఎలా చూస్తామంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఎలా పారదోలేమో ఈరోజు గుడివాడలో కూడా కొడాలానికి అదే జరుగుతుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ జైబేరి మోగిస్తుందని మేము పర్టికులర్గా చెబుతున్నాం. అంటే రాష్ట్రం అంతా కూడా గుడివాడ నియోజకవర్గం అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తాం. అది కొడాల నాని ఇదివరకు ఉన్న తీరు వేరు, ఇప్పుడున్న తీరు వేరు. ఈ తీరులో ఎవరో కూడా అతన్ని స్వాగతించే స్థానాలు లేవు. అతనికి లేబర్లో పట్టు ఉండేది దేనికి? ఆనాడు ఏదైనా నేను చేయగలను చేస్తానని మాటలు ఇచ్చి మనం తిప్పిన మనిషి ఇతను. ఆ విషయంలో అతను లెక్క చేయవసరం లేదంటూ. అంటే మొత్తం మీద కూడా ఉన్న 3 మండలాల్లో నందివాడ మండలం కొడాలి నానికి వన్ సైడ్ అంటూ ఉంటారు. సో మరి ఈసారి ఎట్లా ఉంటుందంట? అంటే నందివాడ మండలం అనేది కూడా ఎలాగంటే కంచుకోట అని అనుకుంటున్నాడు ఆయన, కానీ దాంట్లోనే ఇప్పుడు ఆయన మీద కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. అది తెలుసుకోమని చెప్తున్నాం అంతవరకు. ఇక్కడ వెనిగల రాము గారి పరిస్థితి ఏంటంటే, వెనిగల రాము గారు అంటే అది అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తుంది అనేది మా అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మా కమ్యూనిటీ పరంగా దువ్వాపు రామారావు గారు కానీ బీసీ కమ్యూనిటీలో, అలాగే బీసీల తరపున కానీ ఏదైనా సరే ఒక పార్టీ ఏది నిర్ణయిస్తే దాని మీద మేము ఎదరికెళ్తాకి మొత్తం అందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుకులు అందరూ కూడా ముందున్న సిద్ధంగా ఉన్నారని మేము తెలియపరుస్తున్నాం. సో రాష్ట్రం విషయానికి వచ్చేసరికి 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నారు, ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరో కూడా ఎదరికి రాల. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ధీమాతో వచ్చి పొత్తు అనేది ఇవ్వటం జరిగింది. మీరు ఎలా లెక్కేసుకుంటున్నారో తెలియదు కానీ 175 కాదు, మీకు 75 సీట్లు వచ్చినా మేము తలదించుకుని ఉంటామని చెప్తున్నాం ఈ రోజున. ఎందుకంటే సీట్లు కంపల్సరిగా ఆయనకి రావు. జగన్మోహన్ రెడ్డి సైకో మనిషి, సైకో జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని ప్రజల్లో ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. జనాల్లో కూడా చాలా వరకు మార్పు చెందారు. ఏదో పథకాలు అన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకాల పేర్లు మార్చి, అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు, ఆయన మంచి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, కానీ అన్నగారి పేరు మార్చి ఆయన పేరు పెడతాం కూడా హాస్పిటల్కి అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఇది నువ్వు తెలుసుకో, ఎప్పుడు తెలుసుకుంటావు అప్పుడు నువ్వు మనుగుల్లో ఉంటావు అనేది మేము నిర్ణయిస్తున్నాం. అలాగే విద్య కానీ, అలాగే బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన ఏదైనా సరే, ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఈ లోన్లు కూడా నువ్వు సబ్ ప్లాన్లు ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. కానీ ఏంటంటే ఎస్సీలని నా కుటుంబ సభ్యులు అన్నట్టు చెప్పుకుంటున్నావు, కానీ ఎస్సీలని నువ్వే మోసం చేసావు, అది నువ్వు తెలుసుకో. అంటే ఈరోజు బీసీలకి వైఎస్ఆర్సీపీ న్యాయం చేస్తూ ఉంది. ఇప్పుడు మార్చిన ఎమ్మెల్యేలు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తా, బీసీలను ముందు పెడతా ఉందని చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. నిజంగా బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు న్యాయం చేశారు? బీసీలకి ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు. ఉన్న బీసీ కరప్షన్ కూడా తీసాడు. మీ అందరికి కూడా, మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని కావాలని అడుగుతాం కూడా అది కరెక్ట్ కాదు. మీ అందరికీ తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది. కానీ ఏంటంటే మాలో ఆలోచన ఏంటనేది మీరు బయట తీస్తాకి మాట్లాడుతున్నారు. కానీ జనాలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోకి వచ్చింది, దాని గురించి కంగారు పడడం అసలు. సో మేడం, ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి, ఇటు తెలుగుదేశం అటు వైసీపీ శ్రేణులు కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్ళడానికి చూశారు. సో మరి ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అక్కడ గొడవ కూడా జరిగిందని చెప్తా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అనేది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం శ్రేణులు చాలా ఘనంగా చేస్తామండి. అదే రకంగా మరి వైసీపీ తరఫున చూస్తే కొడాలి నాని గారు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ రామారావు అన్నగారు గుర్తుపెట్టుకుని ఆయన చేస్తున్నారు. మరి ఇద్దరు కలిపి సమన్వయంగా చేసుకుంటే బాగుంటుంది, కానీ మరి ఇట్లా విభేదాలు రాకుండా చేసుకుంటే మాత్రం బాగానే ఉంటుందండి. ఈరోజు కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు, 100 మంది చంద్రబాబులు దిగి వచ్చినా ఎంతమంది వచ్చినా నన్ను ఇక్కడ ఓడించలేరు, 4 తడవల నుంచి కూడా ఇదే మాట చెప్తున్నారు, నాకు డిపాజిట్లు రావని, కానీ 4 సార్లు నేనే గెలిచా, మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పని అంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? 4 సార్లు కూడా కొడాలి నాని గారిని ప్రజలు నమ్మారండి. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు నమ్మారు. 4 సార్లు కూడా ఆయన గెలిచిన మాట వాస్తవమే. కానీ ఈసారి ఆయన మాత్రం ఆ భ్రమలో ఉండటం అనేది చాలా తప్పండి. ఎందుకంటే 4 సార్లు నుంచి ఆయన గెలిచిన ఆయన గుడివాడని ఏమి అభివృద్ధి చేశారండి? గుడివాడ ఒక అభివృద్ధి అయినా జరిగిందా?
ఏదో ఎక్కడ దాకా పోయాం. భీమవరం రైల్వే గేట్ ఏంటండి? నాది గుడ్లాలేరు మండలం కౌతరం గ్రామం. నేను గుడివాడ నియోజక మహిళా అధ్యక్షులు. నా పేరు తుమ్మి పద్మజ. నేను మీటింగ్లకు రావాలంటే ప్రతిసారి గేటు పడిపోవటమే. కనీసం ఒక అరగంట సేపు లేట్ అవుతుంది. కనీసం కిలోమీటర్ లెక్క ఒక 3 తరిగితే కానీ మళ్ళీ మనిషి అవతల రావడానికి లేదు. ఆ రకంగా ఉంది. మరి ఆయన 4 సార్లు గెలిచారు కదా, మరి ఏదైనా చూడాలి కదా. మరి బస్ స్టాండ్ పరిస్థితి ఏంటండి? వర్షం పడితే మోకాళ్ళు లోతు నీళ్ళు ప్రొవైడ్ చేయాల. అటు విజయవాడ మానకొండ రోడ్డు, ఆ రోడ్డు మీద ప్రయాణం చేసామంటే అది దాటితే మనకు ఆయుష్ ఉన్నట్టు, లేదంటే మనకు ఆయుష్ తీరిపోయినట్టే. అలాగే గుడివాడలో డ్రైనేజీలు, ఇళ్లలో జనాలు చూస్తే మహాశక్తి కార్యక్రమాలకు మేము చేస్తానికి వెళ్తే చాలా బాధ అనిపించిందండి. కనీసం దోవల మందు కూడా లేదు అక్కడ, అంత దారుణంగా ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్. కానీ ఇవన్నీ చిన్న చిన్న పనులే కదండి. ఆయన 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మేము అప్పుడు అనుకున్నాం ఎవరైనా ఒకటే, మేము కూడా ఆయనకి చేసిన వాళ్ళమే. 2 సార్లు ఆయనకి చేసాం మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. ఎవరైనా ఒకటే గుడివాడ చాలా బాగుపడతారని అనుకున్నాం మేము. కానీ గుడివాడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందండి. ప్రజల్లోనే మార్పు వచ్చింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుడివాడ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నాని మీద గెలిచే వ్యక్తి ఎవరనే ఆతృత అయితే రాష్ట్రం అంతా కూడా ఉంది. సో ఏంటి అసలు ఇక్కడ టీడీపీ శ్రేణులు అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చినట్లేనా? టీడీపీ శ్రేణులు మొత్తం వచ్చారండి. రాష్ట్రం మొత్తం కూడా మాకు సపోర్ట్గా ఉంది. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు అందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు. ఒక గుడివాడే కాదు, జనసేన నాయకులు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇవాళ గెలుపు కాదండి కావాల్సింది, ఎంత మెజార్టీ అనేది చూడాలి మీరు. రాము కానీ ఎంత మెజార్టీతో మేము గెలిపిస్తున్నాం అనేది చూడాలి, ఇంకంతే. సో స్టేట్లో పరిస్థితి గురించి ఏమంటారు? ఎందుకంటే ఇప్పటికీ కూడా 175కి 175 మేమే సాధిస్తామంటూ ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నారు, కొత్త వాళ్ళని తెర మీద తీసుకొస్తా ఉన్నారు వైసీపీ. ఏమండి 175 మేమే గెలుస్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉందండి. ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వేయాల్సిన పని ఉంది. యాస్టీజ్గా ఉంచేస్తే వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేకి ఆ బలం ఉంటుంది. అతను తీసుకెళ్ళి ఎక్కడో వేస్తే వాళ్ళకి యాంటీ వస్తుంది కదా. మేము ఇక్కడ పనిచేసాము, మాకు ఇక్కడ అక్కడికి వెళ్తాం, అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లా, ఎవరో వచ్చారు మేము ఎలా చేస్తామంటున్నారు. మరి అవన్నీ తెలుసుకోవాలి కదా. ఆయన ఈ రకంగా మార్చి 175 వస్తుందా? అసాధ్యం అండి అది. సో ఎన్నికల ముందు అన్ని రకాల స్ట్రాటజీస్ కూడా జగన్మోహన్ రెడ్డి వాడుతూ ఉన్నారు. చంద్రబాబు మీద కేసులు పెట్టారు. సో సుప్రీంలో కూడా దానికి సంబంధించి ఎటు తేలని అంశంగా మిగిలిపోయింది. మరోపక్క రేపో మాపో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అంటూ కూడా అందరికీ పిలుపునిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని అధికారంలోకి రాగలుగుతారా? తప్పకుండా వస్తామండి, తప్పనిసరిగా వస్తాం. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా చిన్న చిన్న కార్యక్రమాలే కదండి. రాష్ట్రం ఏం డెవలప్ అయింది? చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? చదువుకున్న పిల్లల భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయింది. రైతుల పరిస్థితి ఏంటి? మహిళల పరిస్థితి ఏంటి? మహిళలకు ఎక్కడ రక్షణ అనేది ఉందా ఇవాళ ప్రభుత్వంలో? పోనీ ఆయన డెవలప్మెంట్ ఏం చేశారో చెప్పమనండి. ఏమన్నా పరిశ్రమలు తీసుకొచ్చారా? ఏం డెవలప్మెంట్ చేశారు? అన్ని పథకాలు ఇస్తున్నారు బాగానే ఉంది. ఈ చేత్తో ఇస్తున్నారు, ఆ చేత్తో డబల్ అయిపోతున్నాయి, వేరే రకంగా వెళ్ళిపోతున్నాయి. మరి ఇంకా డెవలప్మెంట్ ఏది? అన్ని వర్గాల వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి. మరి అందరూ కూడా రేపు రాబోయే గెలుపు కోసం, చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం చూస్తున్నారు. ఇక్కడ మా రాము గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.